వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వర్దివిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ ఆదివారం తింటే ఏమవుతుంది, అలాగే శని దృష్టి ఉంటే ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఏ ఏ రాశులపై శని ప్రభావం ఉంది అనేది చూద్దాం. ముందుగా ఉసిరికాయను సప్తమి, ఆదివారం, అదేవిధంగా ప్రతిరోజు రాత్రి సమయాల్లో తినకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా తినడం వలన అలక్ష్మి కలుగుతుంది అని అర్థం. లక్ష్మీ కటాక్షం దూరం అవుతుంది. మనకి ఏదైతే ముఖ్యమైనవి ఉంటాయో అవి దూరం అవుతాయి. పాడ్యమి రోజు బూడిదకాయను, విధియ రోజు లేత బూడిద గుమ్మడికాయను, తదియ రోజు మునక్కాయను, చవితి రోజు వాక్కుడుకాయను, పంచమి రోజు మారేడుకాయను, షష్ఠి రోజు పుచ్చకాయను, సప్తమి రోజు ఉసిరికాయను తినకూడదని చెప్పేసి ఉంది. అలా తిన్నట్లయితే విష్ణువు ఎవరైతే తింటారో వారికి విష్ణు భగవానుడు ప్రసన్నుడు కావున కొన్ని మనం పాటించడమే చాలా మంచిది. ఇక శని దృష్టి అనేది ఉంటే ఏం జరుగుతుంది చూద్దాము. శని తాను ఉన్న ఇంటి నుండి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. శని తన క్రూర దృష్టి పడినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాము. శనేశ్వరుడు సూర్యుడు ఛాయాదేవికి జన్మించాడు. శనేశ్వరుడు పుట్టిన సమయమే దోషంతో కూడి ఉన్నదని, అతని దృష్టి ఎవరిపైనైనా పడితే వారు ఇబ్బందుల పాలవుతారని చెప్పేసి ఉంది. అయితే ఇంకో కథ ఏముంది అంటే, శనేశ్వరుని భార్య శపించిందట. ఏమని? నీ దృష్టి ఎవరిపై పడితే వారికి కష్టాలు ఖచ్చితంగా వస్తాయి అని. ఇంకా మరో కథలో ఏమైంది అంటే, సూర్యదేవుని దగ్గరికి శనేశ్వరుడు వెళ్ళి, నేను సమస్త విద్యలు నేర్చుకోవాలనుకుంటున్నాను, దారి చూపించమని అడుగుతాడు. అప్పుడు సూర్యభగవానుడు, ఈ దేవాది దేవతలకు గురువు బృహస్పతి, నువ్వు మారువేషంలో వెళ్ళి విద్యను నేర్చుకోమని చెప్తాడు. భూలోకంలో బృహస్పతి వాచస్పతిగా ప్రసిద్ధి చెందాడు. ఇక శనైశ్వరుడు బృహస్పతి దగ్గరికి మారువేషంలో వచ్చి అన్నిటినీ నేర్చుకుంటాడు. ఇక బృహస్పతి ఆశ్చర్యపోతాడు. ఇంత త్వరగా ఇన్ని విద్యలు నేర్చుకోవడం మానవులకు సాధ్యపడదు, దేవతలకే సాధ్యం. ఎవరు నువ్వు అని అడిగితే శనైశ్వరుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు బృహస్పతి, నువ్వు నన్ను పట్టకూడదు అని చెప్పేసి కోరుకుంటాడు. నేను నీ గురువుని కాబట్టి నువ్వు గురుదక్షిణగా ఇవ్వాలి అంటే, శనైశ్వరుడు అలా కుదరదు, కానీ నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పేసి మాటిస్తాడు. ప్రస్తుతం మీన రాశిలో శని నడుస్తుంది. వృషభ, కన్య, ధనస్సు రాశుల్ని శని వీక్షిస్తున్నాడు. కాబట్టి ప్రస్తుతం కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో, శని వీక్షణ వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ధనస్సు రాశి వారికి ఇక అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. శని త్రయోదశి రోజున పైగా అనురాధ నక్షత్రం కూడా వస్తుంది. ఈ రోజున శనికి సంబంధించిన పరిహారాలు పాటించడం వలన శని ప్రభావం అనేది తగ్గుతుంది.